కోర్టు గారు 30 కోట్లు తీసుకుంటే వెంటనే తీయమనండి, తీసి జైల్లో పెట్టమనండి, కేసు కట్టమనండి. నేనే కదా సవాల్ చేస్తున్నా, ఒక ఎమ్మెల్సీగా నేను సవాల్ చేస్తున్నా మంత్రికి. వసూలు చేయండి ఇప్పుడు నా మీద, నా దగ్గర నుంచి. అయితే పోర్టు విషయానికి వస్తే, పోర్టు స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చేజిక్కించుకున్న తర్వాత వదిలిపెట్టిన వరకు కూడా పోర్టులో కొన్ని కోట్లు దువ్వాడ శ్రీనివాస్ తినేశాడు అనేది బయటకు వినిపిస్తున్నటువంటి బాహాటమైనటువంటి ఒక ప్రశ్న. దీనిలో ఎన్ని కోట్లు తిన్నారు మీరు? పోర్టు నిర్వహణ అంతా 1700 మీటర్లు సౌత్ బ్రేక్ వాటర్స్, 580 మీటర్లు నార్త్ బ్రేక్ వాటర్స్, అవి నేనే వేశాను. నేనే దగ్గరుండి ఆ పనులన్నీ చేయించాను. రాత్రనక పగలనక రేయింబవళ్ళు నా ఇల్లు ఎలాగైతే కడతామో అంత కష్టపడి నేను ఆ ఇంటిని, ఆ పోర్టు నిర్మాణానికి నేను కృషి చేశాను. ఈ టెక్కల్లో సుమారు 6-7 ప్రాణాలు కూడా పోయినాయి. వాళ్ళందరికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. వాళ్ళకి కొంత సహకరించిన వాళ్ళ ప్రాణాలు పోయే తెలకపోయామని బాధ నాలో చాలా ఉంది. ఇన్ని చేసిన నేను కట్టినింట్లో చెప్తున్నాను, ఈ పోర్టు నిర్వాహకంలో ఈ బాధ్యత వహించినందుకు రమారమి 3 కోట్లు లాస్ అయిపోయింది. 3 కోట్లు నష్టం జరిగింది నాకు తిరిగి. నన్ను నమ్ముకొని సబ్ కాంట్రాక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్స్ కూడా నష్టం జరిగింది. ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు. మీకు తెలుసో లేదో, మొన్ననే రీసెంట్గా 1 వీక్ బ్యాక్ 19 లక్షలు అదనంగా జిఎస్టీకి ఫైన్ కట్టాను. 19 లక్షలు నా పేరున ఫైన్, మీరు రికార్డ్స్ తీసుకోండి, విజయనగరం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో 19 లక్షల అదనం జిఎస్టీ ఫైన్, ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది. ఇలాంటి నష్టాల్లో కూరుకుపోయిన మాకు పోర్టు వల్ల వచ్చిందంటే, పోర్టు యాజమాన్యం అమాయకులు కారు, వాళ్ళేమి జడ్డి అమాయక పిల్లలు, వాళ్ళేమి లెక్కలు తెలియని వాళ్ళు కారు. వాళ్ళు పెద్ద కంపెనీ విశ్వసముద్ర, మాకెందుకు ఇచ్చేస్తారు కోట్లు? అంటే విశ్వసముద్ర తర్వాత మీ చెయ్యి కింద నుంచే ఇంకా ఎన్ని చేతులు మారినా, అయితే ఇప్పుడు మీరు 3 కోట్లు లాస్ అయింది అని అంటున్నారు. ఏకంగా 30 కోట్ల వరకు ఆయన అర్జించాడని చెప్పేసి ఒక టాక్. ప్రచారం చేసుకుంటారండి, నోటికేముంది, 4 రబ్బర్ లాంటిది ఎటైనా తిరుగుతుంది. మరి 30 కోట్లు తీసుకునేటప్పుడు ఇప్పుడు నన్ను అడగొచ్చు కదా. ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా, మరి దానికి సమాధానం కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ దగ్గర. ప్రజాక్షేత్రంలో ఉన్నాను, అపోజిషన్లో కూడా ఉన్నాను. ఇప్పుడు అధికార పార్టీ మరి వచ్చినాడే సంగ గాడుదలు కాస్తున్నాడా. నేను పోర్టు దగ్గర 30 కోట్లు తీసుకుంటే వెంటనే తీయమనండి, తీసి జైల్లో పెట్టమనండి, కేసు కట్టమనండి. నేనే కదా సవాల్ చేస్తున్నా, ఒక ఎమ్మెల్సీగా నేను సవాల్ చేస్తున్నా మంత్రికి. నేను పోర్టులో ₹1 అదనంగా తిన్నానని సాక్ష్యాధారాలు కానీ నీ దగ్గర కానీ ఉంటే, ఎవడో విమర్శించినోడు అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళమంటున్నాను. వాడు వెళ్ళంగానే అచ్చెన్నాయుడికి చాలా సరదా నా మీద కేసు కట్టడానికి. ఆ 30 కోట్లు నిజంగా నేను తినుంటే ఆ యాజమాన్యం ద్వారా కానీ ఇంకెవరి ద్వారా కానీ సమాచారం తెప్పించుకొని నా మీద నన్ను కేసు పెట్టండి అబ్బా. నేను కేసు పెట్టమని అంటుంటే, నేను అవినీతి చేస్తుంటే నా మీద యాక్షన్ తీసుకోండి, వసూలు చేయండి ఇప్పుడు నా మీద, నా దగ్గర నుంచి.